దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు శుభ ఆశీస్సులు. మరొక పర్యాయము ఈ తపస్సు కాలములో దేవునికి అత్యంత సన్నిహితంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని అనుసరణ అనే ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాము. ఆ గ్రంథంలోనికి వెళ్ళటానికి ముందుగా ఈ తపస్సు కాలము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కాలము. ఇది సముచిత తరుణము. మీ దేవుడైన నేను పవిత్రుడను 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 కనుక మీరును నావలే పవిత్రంగా ఉండండని యావే దేవుడు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నారు. ప్రియ దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, ఈ ఏడాది ఈ తపస్సు కాలములో ప్రవేశించే గొప్ప అవకాశాన్ని ప్రభు మనకిచ్చారు. మనం కొలిచి ఆరాధించే ఆ ప్రభు పవిత్రుడు కనుక మనల్ని కూడా పవిత్రులుగా ఉండమని పిలుస్తున్నటువంటి ఈ యొక్క ఆహ్వాన వాక్యాన్ని మనం ధ్యానించుదాం. ఆ పిలుపుకు అనుగుణంగా మన జీవితాల్ని సరిచేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూసినట్లయితే, 12వ వచనములో ఇప్పుడైనను మీ పూర్ణ హృదయములతో నా చెంతకు మరలి రండు అని ప్రవక్త ద్వారా యావే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడైనను, అట్లీస్ట్ నౌ, ఇప్పుడైనా సరే మీరు నా చెంతకి మరలి రండు. ఇట్ ఈజ్ ఎన్ ఆపర్చ్యూన్ టైం. ఇది ఒక అనుకూల సమయము అని మనకి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. మీ పూర్ణ హృదయములతో, పరిపూర్ణంగా, సంపూర్ణంగా మనలను ఆయన వైపుకు రమ్మని ప్రభు పిలుస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ 50-50, ఇట్ ఈస్ నాట్ హాఫ్ అండ్ హాఫ్. మన కొలమానంతో సరే ఇంతవరకు నేను నా హృదయాన్ని ప్రభుని వైపు మరల్చుకొని వెళ్తున్నాను అనేటువంటి మన కొలమానములు, మన లెక్కలు కాదు. పూర్ణంగా మీరు మా చెంతకు తరలి రండు అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. తదుపరి 13వ వచనంలో మనం చూసినట్లయితే, యావేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో, మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను బ్రయలు చేసుకొనుడు. ఈ ఉబ్బుది బుధవారం నాడు దివ్య పూజలో మనం ధ్యానించినటువంటి వాక్యం ఇది, ధ్యానిస్తున్నటువంటి వాక్యం ఇది. మొదటి దినానికి, తపస్సు కాలానికి శ్రీసభ మనకిచ్చేటువంటి ఒక గొప్ప పిలుపు ఇది. మీ బట్టలు చించుకొనుట చాలదు. ఇట్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ సైన్. బాహ్యముగా, బహిరంగంగా మనం కనిపించేటువంటి ఒక గుర్తు మాత్రమే. కానీ మన అంతరంగాన్ని, మీ గుండెలను బ్రయలు చేసుకొనుడు, మీ హృదయాంతరంగంలోనికి వెళ్ళి పరిశోధించి మీరు అక్కడ ఏమి మారవలసి ఉన్నదో, ఏమి మార్చవలసి ఉన్నదో వాటిలో మీ మార్పు రావాలి అని ప్రవక్త పిలుస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనం చేస్తూ ఉండేటప్పుడు చివరి వాక్యాలలో ఈ పట్టణంలో మనం చూస్తున్నాం. మనం 13-14 వాక్యాల్లో చివరి భాగానికి వచ్చేసరికి, అప్పుడు ఆ ప్రభువు మిమ్ములను ప్రేమతో చూచును, ప్రేమతో మిమ్ములను కరుణించును, మీకు పంటలు అనెడు దీవెనలను ఇచ్చును అని 14వ వచనములో వాగ్దానం ఇస్తున్నారు. అంటే సమృద్ధి, కావలసినటువంటి ఆహారము, భౌతిక ఆహారము, ఆధ్యాత్మిక ఆహారము, జీవాహారాన్ని సమృద్ధిగా ఇవ్వబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే మన యొక్క హృదయాంతరాంగాన్ని మనం మార్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాము. ఇది ఈ తపస్సు కాలం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము, ఉద్దేశము.
ఇందుకు గాను మనము హృదయ పరివర్తన చెందాలి. రిపెంట్. మనం ఒక వెళ్తున్న దశలో నుంచి మలుపు తిరగాలి. ఇట్ ఈజ్ ఎ యూ టర్న్. మనం వెళ్తున్నటువంటి మార్గము, మనం ముందుకు దూసుకొని వెళ్తున్న దారి సరైనది కాదు. మనం వెళ్తున్న ప్రయాణం సరైనది కాదు. మనం వేస్తున్న ముందడుగులు సరైనది కాదు. మీరు వెనక్కి తిరిగి మరలి రండు. టేక్ ఎ యూ టర్న్. మీ జీవితంలో మరలా ఒక మార్పు తీసుకొని రండి అనేటువంటి ఒక పిలుపు మనకి ఇవ్వబడుతూ ఉంది. ఆ విధంగానే 2 ఏళ్ల క్రితం ఈ తపస్సు కాలంలో నేను ఇచ్చినటువంటి ధ్యానాంశములో పునీత అగస్టిన్ గారి హృదయ జీవిత పరివర్తనని మనం ధ్యానించి ఉంటాం. ప్రేక్షకులుగా మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే అది. పునీత అగస్టిన్ గారి యొక్క అంతర్మథనము, పరివర్తనకు పిలుపు అనే ధ్యానాంశంతో ఆ పిలుపుని, పరివర్తన పిలుపుని 40 రోజుల ధ్యానాంశంగా మీకు అందించి ఉన్నాను. దాన్ని మీరందరూ కూడా చక్కని మనసుతో స్వీకరించి దాన్ని ప్రచురితం చేయమన్నప్పుడు ఒక పుస్తక రూపంలో కూడా మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మరొక గొప్ప ఆధ్యాత్మిక పుస్తకం ద్వారా ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని అనుసరణ అనే పుస్తకం ద్వారా ప్రధాన అంశాలని మనం ధ్యానిస్తూ మన జీవితాన్ని మనం మార్చుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ తపస్సు కాలములో మనము లూకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. మనుష్య కుమారుడు తప్పిపోయిన వాటిని వెతికి రక్షించుటకు వచ్చుచున్నాడు. మనుష్య కుమారుడు తప్పిపోయిన వాటిని వెతికి రక్షించుటకు వచ్చుచున్నాడు. ఒక మంచి కాపరిగా మంద నుంచి వేరై వెళ్ళిపోయినటువంటి గొర్రెలను వెతికి పట్టుకొని రక్షించి తిరిగి తన గూటికి తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నములో ఆ మంచి కాపరి అయినటువంటి క్రీస్తు మన కోసం వస్తూ ఉన్నాడని శుభవార్తను మనం ఆలకిస్తూ ఉన్నాము. ఆర్ ద లాస్ట్ షీప్. తప్పిపోయినటువంటి ఆ గొర్రెల మందలో మనం ఉన్నట్లయితే వెనక్కి తిరిగి వచ్చే ప్రయత్నం మనం చేయటానికి ఈ తపస్సు కాలం మనకు దోహదపడుతుంది. ఈరోజు మనం ఆలకించినటువంటి ఈ తపస్సు కాలంలో ఈ విభూతి బుధవారం నాడు మనకి ఇవ్వబడినటువంటి సువార్త పట్టణంలో కూడా మనం చూస్తున్నాం. ఒకటి, మనం చేసే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ద్వారా. రెండవదిగా, మనం చేసే పుణ్యక్రియలు, దాన ధర్మముల ద్వారా. మూడవదిగా, మనం చేసే ఉపవాసములు, తద్వారా నిగ్రహము, ధ్యానం ద్వారా ఆ ప్రభునికి మనం దగ్గర కావటానికి అవకాశం ఉన్నదని, ఆ ప్రభువు చూచుచున్నట్లుగా ఆ ప్రభుని మీరు ప్రసన్నం చేయటానికి, ఆ ప్రభునికి ఇష్టమైన పద్ధతిలో మీ ప్రార్థన చేయండి. నలుగురి కోసం కాకుండా, నలుగురు చూస్తారని కాకుండా, నలుగురు యొక్క మెప్పును పొందడానికి కాకుండా, ఆ ప్రభుని సంతృప్తిపరచడానికి, ఆ ప్రభునితో మీరు ఏకాంత ప్రార్థన చేయండి. మీలో మార్పు వస్తుంది. మీరు చేసే పుణ్యక్రియలు, దాన ధర్మములు నలుగురి యొక్క ప్రశంసలు పొందడానికి మాత్రమే కాకుండా, వాటి గురించి కాకుండా ఆ ప్రభుని ప్రశంసలు పొందడానికి, వాటి యొక్క పుణ్యఫలాన్ని ప్రభు ఇస్తాడనే నమ్మకంతో ఆ పుణ్యక్రియలు, దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అదేవిధంగా మీరు చేసే ఉపవాసము, అదేవిధంగా దానికితో ముడిపడి ఉన్నటువంటి నిగ్రహము, ఈ శారీరక నిగ్రహము మిమ్మల్ని ధ్యానములో, ఈ తపస్సు కాల ధ్యానంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది. అప్పుడు మీరు హృదయాంతర పంగ పరిశోధన చేసుకునే అవకాశం ఉంటుంది. కావున ప్రభువా, ఈ తపస్సు కాలంలో నీ దగ్గర నేను కూర్చుంటాను, నేను నీ గురించి ధ్యానిస్తాను, నీ వాక్యం గురించి ధ్యానిస్తాను. ఈ ధ్యానంలో నన్ను నడిపి నీ అనుభవాన్ని, నీ వైపుకు పరివర్తన నాకు దయచేయండి అని అడుగుతూ మనం ఒక గీతం ద్వారా ఆ ప్రభుని మనం ప్రార్థించుకుందాం.
కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతి క్షణం. ఆ ప్రభుని మార్గములో, ఆ ప్రభుని యొక్క బాటలో మనం వెళ్ళటానికి ఈ 40 దినాల ఈ ధ్యానాంశం మనకు తోడ్పడుతుంది. క్రీస్తుని అనుసరణలో మనం ఎదగటానికి, ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ, ఆయన నడిచిన దారిలో మనం వెళ్ళటానికి, ఆయన యొక్క మాటని, ఆయన యొక్క బాటని మనం అనుసరించటానికి, మన యొక్క అనుదిన జీవన శిలువ ఎత్తుకొని ఆయన శిలువ మార్గంలో మనము పయనించటానికి ఈ 40 దినాల క్రీస్తుని అనుసరణ, ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, ఈ మహాగ్రంథం మనకు ఉపయోగపడుతుంది. కావున ప్రియ దైవ ప్రజలారా, ఈ తపస్కాలములో, ఈ సమయములో, ప్రతిరోజు ఇదే సమయములో మనకి ఇవ్వబడుతున్నటువంటి ఈ క్రీస్తుని అనుసరణ ధ్యానాంశాన్ని మీరు ఆలకిస్తూ, అందులో మీకు ఉపయుక్తమైనటువంటి విషయాలని, అంశాలని, బైబిల్ కొటేషన్స్ని ఈ తపస్సుకాల ధ్యానములో మనం, ఓ ప్రభు, నేను నీ ముందు కూర్చుంటాను, నీ వాక్యాన్ని ధ్యానిస్తాను అని మనం అడుగుతూ ఉన్నాం, మాటిస్తూ ఉన్నాం. అందుకు గాను ప్రభు మనకిస్తున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి పుస్తకము, ధ్యానాంశము, ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని అనుసరణ అనేటువంటి ఒక ఆధ్యాత్మిక గ్రంథము. థామస్ ఎకంపస్ అనే రచయిత లాటిన్ భాషలో 14వ శతాబ్దములో ఈ పుస్తకాన్ని రచించారు. 16వ శతాబ్దములో శ్రీసభ అనేక విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అవరోధాలను ఎదుర్కొంటూ ఉండేటప్పుడు, ఆధ్యాత్మికంగా ఒక నూతన విప్లవం ప్రారంభమయ్యేటప్పుడు ఈ రచయిత తాలూకా భావాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. 1418 మరియు 1427 సంవత్సర కాలములో ఈ రచయిత థామస్ ఎకంపస్ లాటిన్ భాషలో ఈ పుస్తకాన్ని రచించారు. తదుపరి దీనిని అనేక మంది ఇంగ్లీష్ భాషలో ట్రాన్స్లేట్ చేశారు, దాన్ని తర్జుమా చేశారు. మనము మన యొక్క ఆధ్యాత్మిక ధ్యానాంశంగా తీసుకునే పుస్తకాన్ని రొనాల్డ్ నాక్స్ అనేటువంటి రచయిత మనకు అందజేస్తూ ఉన్నారు. ఈయన యాంగ్లికన్ చర్చ్ నుంచి రోమన్ క్యాథలిక్ చర్చ్లోనికి ఆయన క్రీస్తుని స్వీకరిస్తూ ఈ రోమన్ కథోలిక్ సంఘంలో అడుగుపెట్టిన తర్వాత తన యొక్క స్వహస్తాలతో లాటిన్ భాషలో ఉండేటువంటి బైబిల్ని ఇంగ్లీష్లో కూడా ఈయన తర్జుమా చేసినటువంటి మహా దైవజ్ఞాని, దైవానుభవం కలిగినటువంటి ఒక గొప్ప భక్తుడు. లాటిన్ భాషలో ఉన్నటువంటి దాన్ని వల్గేట్ అని అంటూ ఉంటాము. ఆ విధంగా ఆ వల్గేట్ వర్షన్ని ఆయన ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈ శ్రీసభ నూతనీకరణలో ఈ పుస్తకం ఎంతగానో దోహదపడుతూ ఉంది. థామస్ ఎకంపస్ రాసినటువంటి ఈ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని అనుసరణ అనేటువంటి ఈ పుస్తకంలో 4 ప్రధానమైనటువంటి భాగాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడేటువంటి ఆధ్యాత్మిక సలహాలు, హెల్ప్ఫుల్ కౌన్సిల్స్ ఆఫ్ ది స్పిరిచువల్ లైఫ్. రెండవదిగా అంతర్గత జీవితానికి మనకు ఉపయోగపడే సూత్రాలు, డైరెక్టివ్స్ ఫర్ అవర్ ఇంటీరియర్ లైఫ్. మూడవదిగా అవర్ ఇంటీరియర్ కాన్సోలేషన్, ఆంతరంగిక ప్రశాంతత. నాలుగవదిగా ఆన్ ద బ్లెస్సెడ్ సాక్రమెంట్, దివ్య భోజనము, దివ్య సంస్కారం అనేటువంటి అంశాన్ని 4 భాగాలుగా ఆయన ఈ పుస్తకంలో చాలా లోతైనటువంటి అంశాలని మనకిస్తూ ఉన్నారు. మనం ప్రతిరోజు కూడా ఈ
ఒక్కొక్క అంశాన్ని 40 రోజులు ఆయన రాసి ఉన్నటువంటి పుస్తకంలో నుండి ప్రధాన అంశాలను మనం తీసుకుంటూ క్రీస్తుని మాటలో, క్రీస్తుని బాటలో మన యొక్క అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి ఆయన యొక్క అనుకరణను, ఆయన యొక్క అనుసరణను మన జీవితంలో కలిగి ఉండేటప్పుడు ఆధ్యాత్మికంగా మనం ఆయన దగ్గరకు వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ క్రీస్తు అనుసరణ అనేటువంటి ఈ పుస్తకంలో ఆధ్యాత్మిక భావాల్ని మొదటి భాగంగా తీసుకుంటూ దానికి సంబంధించిన విషయాలని ఇతరత్రా క్రోడీకరించిన వాటిని మనం కొన్ని దాంతో పాటు జత చేసుకొని పరిశుద్ధ వాక్యం నుంచి, బైబిల్ నుంచి ఉన్నటువంటి కొన్ని ప్రధానటువంటి సత్యాలను మనం గ్రహిస్తూ మనం ప్రతిరోజు కూడా ఈ అంశాన్ని ధ్యానిస్తూ చివరిగా ఈ ఒక్కొక్క అంశం ఈరోజు నాకేం చెప్తుంది, నా జీవితంలో ఎటువంటి మార్పును కోరుకుంటుంది, ఎటువంటి జీవితాన్ని ఆశిస్తూ ఉంటుంది అనేటువంటి ఒక ప్రయత్నం, ఒక సవాల్ని, ఒక టాస్క్ని మన యొక్క హృదయంలో ధ్యానించుకుంటూ మనం ఈ ధ్యానాంశాన్ని తీసుకుందాం. కావున క్రీస్తుని బాటలో, క్రీస్తుని మాటలో మనం ముందుకు వెళ్ళటానికి తోడ్పడమని ప్రభుని మనం ప్రార్థించుదాం, ప్రభువుని అడుగుదాం.